అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఈరోజు ఓనం. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ వెరీ హ్యాపీ ఓనం. హ్యాపీ ఓనం. జోనం కాబట్టి నేను సాయిగాడు పొద్దున టెంపుల్కి వచ్చాను. ఈరోజు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మమ్మీ వాళ్ళని పికప్ చేసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేశాను, చిన్న చిన్న గేమ్స్. అందరు పార్టిసిపేట్ చేస్తారో లేదో తెలియదు కానీ చూసాం. ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్ ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ సమ్ గేమ్స్ ఆల్సో. సో ఈరోజు జరిగే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా నేను కవర్ చేసి మీ అందరు షో చేస్తాను. సో వీడియో ఈ రోజే పెట్టచ్చే లేదని ఐఎమ్ నాట్ వెరీ షూర్. చూసాం, మాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు పెట్టగలిగితే ఈరోజే పెడతాను. సో సీ యూ సూన్. సో ఉన్నాం కదా అని మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చాను. అక్కడ ఇలా ఉంది ఫ్లవర్ డెకరేషన్, చాలా బ్యూటిఫుల్గా చేశారు. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఎన్ని అవర్స్ తీసుకొని చేశారు నాకు అంత ఐడియా లేదు. నేను 2:30కి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పారు వీళ్ళు. సో ఓనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అదొక అంటే చాలామందికి తెలియదు. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే చాలా పెద్ద స్టోరీ కాదు, చిన్న స్టోరీ లాగా చెప్తాను ఇది. అంటే కేరళని రూల్ చేసే ఒక కింగ్ ఉండేవారు. ఆయన పేరు మహాబలి, అంటే మావేలి అని కూడా ఇక్కడ అంటారు. సో ఆయన చాలా హంబుల్, చాలా రైటియస్ పర్సన్, చాలా మంచి ప్రజల కోసం చాలా మంచి చేస్తుంటాడు. సో దేవుళ్ళకి కూడా ఆయన అంటే కొంచెం జెలసీ వచ్చేసిందంట. సో ఈయన జెన్యున్గా ఇట్లైనా లేకపోతే ఏంది మనకు బాగా కాంపిటీషన్ వస్తున్నాడు అని చెప్పి విష్ణు అవతారం ఎత్తి వామనుడు రూపంలో వస్తాడు. వచ్చి ఈయన ఇట్లనే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాకు 3 విషెస్ ఉన్నాయి, నేను గ్రాంట్ చేస్తామని అడుగుతాను. ఆయన ఒక బ్రాహ్మణుని రూపంలో వస్తాడు. ఇది మనం చాలా వీడియోస్లో చిన్నప్పుడు ఆ షార్ట్ మూవీస్ దాంట్లో చూసే ఉంటాం. సో వచ్చినప్పుడు ఏం కావాలి చెప్పండి అంటే నాకు జస్ట్ ఒక 3 అడుగులు కావాలంటాడు. ఇంత చిన్న విషయం ఏంటి, నేను ఇచ్చేస్తా అంటాడు. సో ఓకే గ్రాంటెడ్ అనగానే విష్ణు అవతారం అంటే ఫుల్ పెద్ద ఇట్లా అయిపోతాడు. అప్పుడు సరే నాకు 3 స్టెప్పులు కావాలంటే ఒకటి భూమి మీద, ఒకటి ఆకాశం మీద తీసుకోండి, 3rd స్టెప్ ఎక్కడ తీసుకోవాలంటాడు. సో ఇక్కడ నేను వంగుతాను, నా హెడ్ మీద తీసుకోండి అని చెప్తాను. సో ఆయన ఇంత హంబుల్ పర్సన్, ఇంత మంచి పర్సన్ కాబట్టి ఆయన ఒక విష్ గ్రాంట్ చేస్తాడు. నువ్వు ఇయర్లీ వన్స్ నువ్వు ఇక్కడ మీ కేరళకి వచ్చి మీ ప్రజల్ని, అంటే మలయాళీస్ ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు వాళ్ళని విజిట్ చేయొచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోవచ్చు అని అంటారు. సో ఆ ఒక పర్పస్ కోసం మనం ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ చేసి డిఫరెంట్ అంటే వల్లంకళి, తిరువాదిర, ఇంకా అలా చాలా సెలబ్రేషన్స్, చిన్న సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ పర్సన్ని వెల్కమ్ చేస్తూ మనం ఆ ఒక ఫెస్టివల్ చేస్తామన్నమాట. అంటే బేసికలీ హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా అది అంటారు, బట్ ఇట్లాంటి ఒక చిన్న బ్యాక్ స్టోరీ కూడా దానికి ఉంది. సో ఇప్పుడు మీరు అలా అక్కడ చూస్తే ఎట్లా డెకరేషన్ చేస్తాము అన్నట్టు, ఆయన వెల్కమింగ్ చేసుకుంటే ఎట్లా డెకరేషన్ చేస్తాము అన్నట్టు ఒక చిన్న ఇది. సో చూసారు కదా, అట్లా ఒక చిన్న డెకరేషన్ లాంటివి చేసి ప్రతి ఇంట్లో చూస్తారు ఒక చిన్న ఇట్లాంటి, అంటే వెల్కమింగ్ లాగా అనమాట. సో మమ్మీ వాళ్ళు ఏమో కిచెన్లో బిజీగా ఉన్నారు, ఏమేమి డిషెస్ ఉన్నాయో, ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటామో, చిన్న ఫన్. మా తాతయ్య వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి వీడియోస్ పెడుతుంటాను. ఓకే బాయ్. సో మనము కుక్ చేసిన అన్ని డిషెస్ ఇలా దేవుడికి ఆఫరింగ్ లాగా పెడతాము. సో దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నేను మీకు అది ఒకటి ఏమేమి ఉందో మీకు ఇప్పుడే కొంచెంసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓ చాలా ఉన్నాయి డిషెస్. సో తాతయ్య ఇంకా ఫాదర్ బాబాయ్ వాళ్ళు తినేస్తున్నారు కింద. నెక్స్ట్ మనం అందరం పైన తిందామని ఒక ప్లాన్. చిట్టపా కర్రీస్ ఎలా ఉన్నాయి? సూపరా? సూపర్ ఉన్నాయి. ఓకే ఓకే. మధ్యచని తెలుగు గవర్నమెంట్ తెలుగు వస్తుందా? తెలుగు గుర్తుందా? తెలుగు గుర్తులేదు. సో డిషెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పైకి. సో మా తాతయ్య మా అమ్మమ్మ వీళ్ళ వల్లనే మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. ఇందులో చిన్న స్టోరీ ఉంది, అది తర్వాత ఒక షూట్ చేసి మీకు పెడతాను. ఓకే. సో ఈజ్ అ పర్సన్ హూ కేమ్ టు హైదరాబాద్ ఫస్ట్. ఇప్పుడు ఒక 90 years పైనే ఉన్నారు మా అమ్మమ్మ. సో నేను అది చెప్తాను, ఇంకో రోజు చిన్నగా చెప్తాను ఆ స్టోరీ. సో అందరూ రెడీగా ఉన్నారు రేస్ కోసం. మనకి పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారు ఈసారి, జస్ట్ 4 ఉన్నారు. సో ఓకే, లైన్ సెట్. ఓకే, రెడీ. ఓ సూపర్. అయ్యా ఏంది ఎవరి వాడలేదు అసలు? 4 ప్రైజ్ ఇవ్వాలి ఇప్పుడు నేను. ఓ కమాన్ చిట్టా. అయ్యో మా మమ్మీ పడిపోయింది. కమాన్ చిట్టా ఇస్ విన్నర్. సూపర్. సో మమ్మీ పిన్ని వాళ్ళు త్రిమూర్తులు, అది నాది, నా ప్లేట్. సో క్యాబేజ్ పొరియల్, తోరన్ అంటారు ఇక్కడ. సో ఇది మన కాకరకాయ కిచిడి అంటారు, అవియల్, మ్యాంగో పికిల్, ఎరిషేరి. ఇది జింజర్తో చేసే ఒక ఇది పాపడ్, సాంబార్. సో దిస్ ఇస్ ఓణం సద్య. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఇప్పుడు లిమిట్ ఇట్లా చేసుకున్నారు. డైలీ సద్య తింటూనే ఉన్నాను. నిన్న ఈరోజు ఇక్కడికి వస్తే ఇంకా కుమ్ముడు. సో ఇక వచ్చినప్పుడు ప్రతిరోజు ఇదే, ఇంకా డైలీ సద్య తింటున్నాం. ఈ రోజుతోని అయిపోయింది. బాగా కష్టపడి అన్ని కుక్ చేశారు, సూపర్ టేస్ట్ ఉంది అన్ని. దీని తర్వాత ఇంకా 1-2 games చూసాము టైం ఉంటే, ఎందుకంటే కొందరికి వెళ్ళేది ఉంది, వేరే వర్క్స్లో ఉన్నాయి. లేకపోతే దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇంకా వీడియోస్ టైం ఉంటే గేమ్స్ ఉంటే చూసాము, లేకపోతే ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. సో మెయిన్గా మీకు పాయసం గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది అడప్రథమన్, ఈ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఒక స్టైల్ ఏంటంటే, ఫస్ట్ నాకు కూడా కొంచెం ఎట్లా తినచ్చు ఇట్లా అనుకున్నా, కానీ బనానా లీఫ్లోనే పాయసం పోసుకొని ఆ పాపడ్ దాంట్లోనే బ్రేక్ చేసుకొని తింటారు. స్టార్టింగ్లో కొంచెం వింతగా అనిపించిన, ట్రై చేస్తే సూపర్ ఉంది. దీంతో ఇంకో పాయసం కూడా ఉంది, అది కూడా ట్రై చేస్తాను. ఒక పాయసం నుంచి ఇంకో పాయసం షిఫ్ట్ అయ్యే ముందు మన లెమన్ది పికిల్ జస్ట్ ఇట్లా టేస్ట్ చేస్తారు. సో ఆ టేస్ట్ చేంజర్ కోసం అని. సో పాయసం మన అయిపోయింది. ఇది పాలడ పాయసం, సేమ్ స్టైల్. దీంట్లో కూడా అంటే టేస్ట్ చేంజర్. ఒక్క నిమిషం. ఇది కొంత దీంట్లో చిన్న బనానా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని తింటారు. సూపర్గా ఉంది. సో లెట్ మీ ఫినిష్ మై లంచ్. సీ యూ గైస్.
బాయ్. మాస్ మాస్ సూపర్ మాస్ ఆడియో సింగిల్ షాట్ అట్టవే సో అలా ఈవెనం ఫినిష్ అయింది, సద్య అయిపోయింది. నెక్స్ట్ కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు, కొందరు బయటికి వెళ్ళారు. మేము కూడా కొంచెంసేపటికి ఇంటికి బయలుదేరుతాము. సో ఇట్ వాజ్ అ నైస్ ఓనం. సో అలా ఒక వెడ్డింగ్ అయిపోయింది, ఓనం అయిపోయింది. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసే ఉన్నాయి. సో ఐ విల్ కవర్ దోస్ ప్లేసెస్ యాజ్ వెల్ అండ్ మీకు షేర్ చేస్తాను ఆ వీడియోస్ అన్ని. ఒక వెడ్డింగ్ కూడా ఉంది, మోస్ట్లీ అది అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ అటెండ్ అయ్యి చూపిస్తాను. కేరళ వెడ్డింగ్ మీకు చాలా క్లోజ్గా ఏమేమి జరుగుతాయి అన్నట్టు చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఇట్. బాయ్ అందరికీ. హ్యాపీ ఓనం వన్స్ అగైన్.